హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్లో ఉన్నదానికి విస్తృతమైన వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎకనమీ కావచ్చు, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేదా హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ కావచ్చు. సో మనం ఫస్ట్ ఆగస్టు 1 నుంచి 8 వరకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ జనవరి నుంచి జూలై వరకు మనము ఈ అపాయింట్మెంట్స్ వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీకు ఈరోజు 9 PM లోపు ఈ జనవరి నుంచి జూలై వరకు వచ్చిన అన్ని రకాల రిపోర్ట్స్ని సింప్లిఫై చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసు పాలిటీ ఉంటుంది ఈ జనవరి నుంచి జూలై వరకు. ఓకే, సో ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఈ ఆగస్టు 3 అవయవ దినం అని చెప్పేసి, ఆగస్టు 4 క్లౌడెడ్ లియోపార్డ్ డే అని చెప్పేసి, ఈ ఆగస్ట్ 7 నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి ఉన్నాయి. అవి తరచుగా రిపీట్ అవుతున్నాయి. థీమ్స్ ఏవి లేవు కాబట్టి నేను వాటిని స్కిప్ చేస్తున్నా. సో ఇది వెరీ ఫేమస్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవ్రీ ఇయర్ WHO ఈ ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవం అని చెప్పేసి జరుపుకుంటుంది. ఈ తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ చెప్పాలి, అవేర్నెస్ కోసం అని చెప్పేసి WHO ఎవ్రీ ఇయర్ 1 to 7 వరకు జరుపుతుంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. ఇది మీరు డేస్ అనగానే ఇటువంటి వారాలని స్కిప్ చేస్తారు, బట్ అవి కూడా కొన్నిసార్లు థీమ్స్ రూపంలో వచ్చాయి, మళ్ళీ వస్తాయి కూడా. థీమ్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్ అని చెప్పేసి. సస్టైనబుల్ మీన్స్ ఈరోజు ఉంది, రేపు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది అని అర్థం. సుస్థిరమైన అభివృద్ధి అంటే నిలకడగలిగిన అభివృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎప్పుడూ ఉంటుంది అనే విధంగా థీమ్ తీసుకోవడం జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు భారతదేశంలో కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? అయితే తల్లిపాల విషయంలో మీకు 2 క్వశ్చన్స్ ఈ హెల్త్ సెక్టార్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ గ్రూప్ 2 సిలబస్లో ఉంది ఏబిపిఎస్సి వాళ్ళకి. ఏంటి అంటే దీన్ని కొలెస్ట్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి యొక్క రొమ్ము నుంచి వస్తుంది. సో పసుపు రంగు గల ద్రవం, వాస్తవంగా అవి పాలు కాదు, పసుపు రంగు కలిగిన ద్రవం అని చెప్పేసి దీన్ని కొలెస్ట్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఇమ్యునోగ్లోబిన్ ఏ అని చెప్పేసి ఉంటుంది అండ్ IgG కూడా ఉంటుంది. సో ఈ IgA అనేది ఎక్కువ ఇమ్యూనిటీ కల్పిస్తుంది మనకి, ఎవరికి? శిశువుకి కల్పిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి మీకు ఈ శిశువు గర్భంలో ఉన్నప్పుడే ఇమ్యునోగ్లోబిన్ G అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ ప్రోటీన్స్ అండి. ఇవి జరాయువును ప్లసెంటను దాటుకొని పిండంకి వస్తుంది. సో మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లసెంటా మీకు మాయ అనేది ఉంటుంది కదా బిట్వీన్ ఈ మదర్ అండ్ చైల్డ్కి, దాన్ని దాటుకొని వచ్చేది IgG అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ఇంతకుముందు అడిగారు కూడా. IgA రాదు, తల్లి పాల ద్వారా వస్తుంది పుట్టినప్పుడు. సో ఇదేమో తల్లి గర్భంలో ఉండగానే IgG వస్తుంది. ఇవి 2 కూడా ఏ రకమైన ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్. నేను డెప్త్గా చెప్తున్నా మీకు. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇమ్యూనిటీ పవర్ మీకు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇన్నేట్ అంటే న్యాచురల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకటేమో అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పేసి పిలుస్తాం, అంటే మనం సంపాదించుకున్న తర్వాత. సో ఇది సహజంగా వచ్చేది. ఈ అక్వైర్డ్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో యాక్టివ్ ఇమ్యూనిటీ అని చెప్పేసి పిలుస్తాం, 2 ప్యాసివ్ ఇమ్యూనిటీ అని చెప్పేసి పిలుస్తాం. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే నీ లోపల యాంటీజెన్ వచ్చినప్పుడు నీ బాడీ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ అంటే ఇంకొకళ్ళ యాంటీబాడీస్ మనం తీసుకుంటున్నాము. ఇక్కడ IgG ఉంది కదా, సో తల్లి యొక్క ప్రోటీన్స్ ఇవి. IgA కదా తల్లి యొక్క ప్రోటీన్స్, ఇవి బిడ్డకి వస్తున్నాయి. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. అప్పుడే జన్మనించిన తల్లి అనేది బిడ్డకి కొలెస్ట్రామ్ ఇచ్చింది, ఏ రకమైన ఇమ్యూనిటీ పాస్ అయింది అంటే దిట్ ఈస్ కాల్డ్ పాసివ్ ఇమ్యూనిటీ. ఫస్ట్ వాళ్ళు డెప్త్గా రావాలి గ్రూప్ 2 లోపల. అట్లా వస్తేనే ఎక్కువ విశ్లేషణ పూర్వకమైన అధ్యయనం చేసిన వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఓకేనా? తల్లి పాలలో ఉండే ప్రోటీన్ ఏంటి? IgA అండ్ IgG కూడా ఉంటుంది. సో ప్లసెంటా మాయని దాటుకొని వెళ్ళింది మాత్రం IgG మాత్రం, IgAకి అయితే కాదు. ఓకే అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 మార్కులు కదా, ఈ ఆగస్టు మాసంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను చెప్పే ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి
సెప్టెంబర్ మాసంలో ఎకనామిక్ పూర్తి చేసుకోండి 75 మార్కులు. సో రెండు కలిపితే మీకు 150 మార్క్స్ అవుతుంది. మీ నోటిఫికేషన్ అనేది ఈ రోజుకు చూస్తే అక్టోబర్ 15న వస్తుంది. సరే అందులో మార్పులు ఉంటాయా లేదా మనం చెప్పలేం, కానీ అక్టోబర్ 15 లోపు అయితే రాదు, 15 నుంచి అటువైపే వస్తుంది. అలాంటప్పుడు మీకు సో ఒక 2 క్లిష్టమైన అందరూ కష్టంగా భావించే సబ్జెక్టు మీరు పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం అనేది ఇంకా ఇందులో రాదండి, ఏ పుస్తకాల్లో దొరకదు. సో 2 క్లిష్టమైన పేపర్స్ని ఆగస్టు మాసం సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తి చేసుకోండి, అండ్ అప్డేట్స్తో సహా ఆగస్టు వరకు. సెప్టెంబర్ మాసం లోపల ఎకనామీ ఫుల్ స్టాటిక్ పోర్షన్ అండ్ అప్డేట్స్ పూర్తి చేసుకోండి. 150 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఐ మీన్ 150కి 150 రావు, హైలీ ఇంపాసిబుల్, అది ఎవరు చెప్పలేరు, కానీ గరిష్ట మార్కులు అయితే వస్తాయి. సో హనీ జిఎస్ అకాడమీలో ఎస్ఎన్టీ ఆగస్టు 31 నాటికి మీకు అందుబాటులో ఉంటుంది విత్ అప్డేట్స్తోని. క్లిష్టమైన చాప్టర్స్ అన్నీ పూర్తి చేసుకున్నాం, అడుగు బడుగులు ఉన్నాయి కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఎకనామీ మొత్తం మీకు అందుబాటులో ఉంది, స్టాటిక్ పోర్షన్, దానికి అప్డేట్స్ సెప్టెంబర్ మాసంలో అందుబాటులో ఉంటాయి. సో మీకు అక్టోబర్ 1 to 15 ఉంటుంది కదా, అక్కడ కొంచెం పాలిటీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏపీ హిస్టరీ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది, ఐ మీన్ చెప్పేది మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఒకసారి 1 to 15 డేస్ మధ్యలో పాలిటీ హిస్టరీ కొంత సమయం కేటాయించండి. సో ఏపీపీఎస్ గ్రూప్ 2లో విజయం రాకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. కనీసం ఒక పోస్ట్ అయితే మీ సొంతం అవుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, సమయం ఉంది, సరైన మెటీరియల్ ఉన్నది, ఇంకా మీరు వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ చూస్తే సుప్రీంకోర్టు యొక్క నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ కూడా ఆమోదించింది. సో ఈ నేపథ్యంలో మనము మే మాసం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం, వాటికి కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేస్తున్నాం. ఈ బిల్ ఏమంటుంది అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది 33 ఉండే 37కి మార్పు చేస్తుంది. ఐ నో వెరీ వెల్, సిజేఐని కలుపుకుంటే ఈ 34 అవుతుంది, ఇది 38 అవుతుంది. బిల్లులో మాత్రం సిజేఐ గురించి మాట్లాడలేదు, 33, 37 వరకు మార్చారని చెప్పేసి బిల్లులో ఉన్నది. నేను బిల్లు చూసినా, చదువుకున్నా, డౌన్లోడ్ చేసుకున్నా. సో 4 పేజీల బిల్లు 33 నుంచి 37కు మార్చింది. సో మనం డిస్కస్ చేద్దాం అలా ఎందుకు అని చెప్పేసి. అయితే దీన్ని మనీ బిల్లుగా లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించాయి. సో మనీ బిల్లుగా ఆమోదించింది. దిస్ ఇస్ అ వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఎందుకు మనీ బిల్లుగా వాళ్ళు ట్రీట్ చేసిండ్రు అంటే కారణం ఏంటి అంటే ఈ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి, భారతీయ సంఘటిత నిధి నుంచి ఈ జడ్జీలకి జీతాలు వస్తాయి. సో ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అని చెప్పేసి మనీ బిల్లుగా, ద్రవ్య బిల్లుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఫ్రాడ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి హిందూ పేపర్ పెద్ద ఆర్టికల్ రాసింది. అంటే కొన్నిసార్లు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి ఉభయ సభల్లో మెజార్టీ లేనప్పుడు రాజ్యసభ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఇలా మనీ బిల్లు రూపంలో కొన్ని తీసుకొస్తున్నారు అనేలా వ్యాసం మీకు ఇవ్వడం జరిగింది. మనీ బిల్లుని రాజ్యసభ ఏం చేస్తుందండి, 14 రోజుల పాటు నొక్కి పెడుతుంది, లేకుంటే ఆమోదిస్తుంది. రిజెక్ట్ చేయరాదు, అమెండ్మెంట్స్ చేయరాదు, బట్ రికమెండేషన్ చేయవచ్చు. సవరణలు చేయరాదు కానీ సిఫార్సులు చేయవచ్చు. ఇట్ కెన్ రికమెండెడ్, ఇట్ కాంట్ అమెండెడ్. సో వాటిని లోక్సభ పట్టించుకోవచ్చు, పట్టించుకోపోనవచ్చు. సో అందుకని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని బిల్లుని ఒక చిన్న అంశం, జస్ట్ మీకు 1110 ఆర్టికల్ మనీ బిల్లు గురించి మాట్లాడుతుంది. అందులో సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ జీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ఈ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు అదనపు అంశాలు, అనుబంధ అంశాలు అని చెప్పేసి ఒక చిన్న క్లాజ్ ఉంటుందండి. అనుబంధ అంశాలు అంటే ఇప్పుడు జీతభత్యాలు సిఎఫ్ఐ నుంచే వస్తాయి కాబట్టి అనుబంధ అంశం అని చెప్పేసి మనీ బిల్లుగా తీసుకురావడం జరిగింది. 2019లో కూడా దీన్ని మనీ బిల్లుగా తీసుకొచ్చారు, 33కి పెంచినప్పుడు. ఓకేనా. సో ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ, మనీ బిల్లుగా తేవడము, అయినప్పటికీ మనీ బిల్లుగా తేవడం జరిగింది. తెలుగు పేపర్లో ఇటువంటి ఇవ్వరు అండి, పేపర్ న్యూస్ మాత్రమే ఫాలో అయితే సరిపోదు. సో ఒరిజినల్ బిల్స్ కొన్నిసార్లు మనం అధ్యయనం చేయాలా అంటే ఎస్ అని చెప్పాలి. ఓకే అండి. సో ఫస్ట్ ఈ 33, 37 ఏంటి చూద్దాం ఒకసారి. వాస్తవంగా ఒరిజినల్ రాజ్యాంగంలో ఏముంది అంటే 124 సబ్ క్లాస్ 1లో సిజేఐ దాంతోపాటు 7 ఇతర న్యాయమూర్తులు ఉంటారని చెప్పేసి ఉంది. ఈ 7 పార్లమెంటు టైం టు టైం పెంచుతుందని చెప్పేసి ఉంటుంది. ఈ 7 పెంచుతుంది. ఈ ఒకరే ఉంటారు ఇప్పటికీ, 2 సిజేఐలు ఉండరు, ఒకరే ఉంటారు సిజేఐలు. బట్ వీళ్ళు టైం టు టైం మనకి మారుతూ ఉంటారు. ఒరిజినల్ టెక్స్ట్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది నేను. 1950లో ఏముంది, రాజ్యాంగం వచ్చినప్పుడు 7 అని చెప్పేసి ఉంది.
56లో చట్టం చేసిండ్రు. ఇది ఇట్స్ ఫస్ట్ ఒరిజినల్ యాక్ట్ అండి. ఏమని సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ అని చెప్పేసి 1956 చట్టం, 50లో చేయలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అప్పుడే. సో 10కి పెంచారు. 10కి మీన్స్ ఇన్ఫ్యాక్ట్ 10+1. 60లో 13కి పెంచారు, 13+1. 77లో 17 పెంచారు, 17+1. 86లో 25కి పెంచారు, 25+1 అని చెప్పేసి. 2008లో 30కి పెంచారు, తర్వాత 33కి పెంచారు. 2026లో ఇంకా మనకి రాష్ట్రపతి నోటిఫై చేయలేదు. సో మీకు ఆర్డినెన్స్ రూపంలో అమల్లో ఉంది కాబట్టి 37కి పెంచారు. +1 కరెక్టే. ఏమంటున్నా అంటే 124 సబ్ క్లాస్ 1లో CJI ప్లస్ అదర్ 7 జడ్జెస్, ఆ 7ని 37 చేయడం జరిగింది, 8ని కాదు. సో CJI ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా 1 + 37 = 38 అని చెప్పేసి పిలుస్తాం. బిల్లులో 38 అనే పదం కనిపించదు, 37 అనే పదమే కనిపిస్తుంది. 37 అనే పదమే కనిపిస్తుంది, 37 అనే పదమే కనిపిస్తుంది, నాట్ 38. ఓకే. సో మన బిల్లుగా తేవడం మాట హిందూ పేపర్లో ఉన్న హెడ్డింగ్ ఏంటంటే ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో 1101G ప్రకారము CFIకి అనుబంధంగా ఉన్నాయి ఏదైనా విషయం అంటే ఇక్కడ జీతభత్యాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది అట. కేవలం సాలరీస్ ఉన్నంత మాత్రం అలా తీసుకోవద్దు. జనరల్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్ ఎక్కువ మ్యాటరు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అంశమే ఉండాలి. సాలరీస్ అనేది చిన్న అంశం, దాన్ని తీసుకొని మన బిల్లుగా తేవడము అంత మంచి పరిణామం కాకపోవచ్చు అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. సో ఇది అర్థమైంది. 37+1 38, బిల్లులో 37 మాత్రమే ఉంటుంది. 1 minute అండి. నెక్స్ట్, సో ఇది ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 కిందకి వచ్చిన అప్డేట్ అండి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఫాలో అయ్యేటోళ్ళకి అప్డేట్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే మనం సింప్లిఫై చేస్తాము, బట్ ముందే మీరు తెలుసుకొని ఉంటే మీ రివిజన్ చాలా ఈజీ అవుతుంది. సో మహారాష్ట్ర ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2026 అని చెప్పేసి జూలై 30 నుంచి అమల్లోకి వచ్చిందండి. సో దీన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఏంటి మహారాష్ట్ర చట్టము రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేసింది కదా, పార్లమెంటుకు రాష్ట్రపతి ఎక్కడిదని చెప్పేసి అనిపిస్తే, సో గవర్నరు రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే, సో దాన్ని రాష్ట్రపతి గారు ఆమోదించారు. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు తేదీని చెప్తుంది 30 అని చెప్పేసి చెప్పడం జరిగింది అట. సో 30 జూలై అని చెప్పేసి తీసుకోవడం జరిగింది మనం కూడా. ఓకే అండి. సో ఈ బిల్లు లోపల ఏముంది అంటే ఇన్ఫ్యాక్ట్ 2026 ఇయర్లో తొలి రాష్ట్రం అండి ఈ మత మార్పిడి చట్టం అని చెప్పేసి తొలి రాష్ట్రం మహారాష్ట్ర. అంటే 26 ఇయర్లో. వాస్తవంగా 1967లో మీకు ఒడిషా ఫస్ట్ చేస్తుంది. ఒడిషా 1968లో ఎవరు స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ చేస్తుంది. ఇవి ఫస్ట్ 2 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి. మీ కర్ణాటక 2022లో వేసిందండి. ఇట్ ఈస్ ద మోస్ట్ రీసెంట్. ఓకే. ఏంటి మరి బలవంత మత మార్పిడి అనేది నిషేధము, బట్ స్వచ్ఛందంగా అయితే అనుమతి ఉంటుంది, బట్ 60 days ముందు ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. సో హింస ద్వారా, ఒత్తిడి ద్వారా, మోసం ద్వారా, ఆకర్షణ ప్రోత్సాహకం అంటే ఇది ఇస్తా నువ్వు మతం మారు, అది ఇస్తా మతం మారు, నీ రోగం తగ్గిస్తా మతం మారు, పెళ్లి వాగ్దానం. సో ఇన్ఫ్యాక్ట్ నేను పెళ్లి చేసుకుంటా నువ్వు మత మార్పిడి చేసుకో అని చెప్పేసి ఇటువంటి చెప్పడము ఏదైతే ఉందో వాళ్ళకు ఇష్టపూర్వకంగా చేయకపోవడం అని చెప్పేసి ఇది నేరం కిందకి వస్తుంది. 7 years క్రైము. ఒకవేళ మళ్ళీ రిపీట్ చేస్తే 10 yearsకి జైల్లో పడేస్తారు. ఓకే. మీకు ఇంతకుముందు మొత్తం 12 states అండి దీంతో సహా చూస్తే, మహారాష్ట్రతో చూస్తే. సో కర్ణాటక, ఇట్స్ హర్యానా ఆల్సో 22 ఇయర్లోనే, ఇట్స్ 10th and 11th, 12th మహారాష్ట్ర అని చెప్పేసి ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోండి. మిగతా రాష్ట్రాల పేర్లు అంతగా అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ర్యాడ్ ఏముంది గూగుల్ సెర్చ్ చేస్తే వస్తాయి, ఇక్కడ రాయవచ్చు నేను, బట్ మీకు ఇబ్బంది అవుతుంది అది. ఓకేనా. సో ఒడిషా అండ్ మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇవి మోస్ట్ రీసెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కూడా పాలిటీలో వచ్చిన అప్డేట్స్ అండి. ఇది ఆర్టికల్ 25లో రాసుకోవాలి, ఇదేమో సుప్రీంకోర్టు న్యాయవాద సంఖ్యలో రాసుకోవాలి. అదే అప్డేట్ అండి, మళ్ళీ అప్డేట్స్ ఎక్కడ ఉండవు, మన కరెంట్ అఫైర్స్ లోపలనే ఉంటాయి. గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, సమగ్రమైన కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం, మనం సమగ్రంగా ఇస్తున్నాం. సో నెక్స్ట్ చూస్తే ఎకనమీ అండి.
ఇప్పుడు మనకున్న సమస్య ఏంటి అంటే ఇస్తున్నామని చెప్తేనే తెలుస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో చూడండి, మనకు ఒక యాప్ ఉన్నది, బట్ మనకి దెర్ ఈజ్ నో పబ్లిసిటీ. అంటే సో మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టర్లో కానీ, లేకుంటే టెలిగ్రామ్లో కానీ మనము సో ఎక్కువ పబ్లిసిటీ చేయము. సరే, ఎప్పుడో ఆఫర్ పెట్టినప్పుడు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం, సపరేట్గా కూర్చుంటాం అంతే. సో ఇతర ఫ్రెండ్స్ని మన రికమెండేషన్ చేయమని చెప్పేసి ఇక్కడ అడగము. ఓన్లీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళే స్ప్రెడ్ చేస్తారనే విషయాన్ని నేను నమ్ముతాను. సో BH లోకేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 26 ఇయర్ కేసు అండి. BH లోకేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ కేసు మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? గృహహింస అనేది మీ సిలబస్లో సొసైటీలో విషయంలో ఉమెన్ సోషల్ ఇష్యూ కింద అనుబంధంగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏముంది ఇక్కడ 498A IPC ఉన్నప్పుడు ఇప్పుడేమో 85 సెక్షన్ అని చెప్పేసి BNSలో వచ్చింది. సో గృహహింస ఏదైతే ఉందో అది వివాహ సంబంధాలకు మాత్రం ఇంతకుముందు వర్తించేది. సుప్రీంకోర్టు ఆ యొక్క సెక్షన్ని విస్తరించింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. అంటే సహజీవన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వర్తింపజేస్తాం. సో కాబట్టి ఈ కేసు పేరు BH లోకేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏదైతే ఉందో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది కూడా ఇద్దరు వయోజనులు అంటే మేజర్స్ అయి ఉండాలి. 18 ఏళ్ళు అమ్మాయికి 21 ఏళ్ళు అబ్బాయికి వచ్చి సహజీవనం చేస్తే సో అది గృహహింస కింద మనం కేసుని నమోదు చేయవచ్చు అంటే చేయవచ్చు. వివాహమే కానవసరం లేదు. సుప్రీంకోర్టు కొన్నిసార్లు చట్టంలో ఉన్న సెక్షన్ విస్తరిస్తుంది. అటువంటి కేసుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సొసైటీ విషయంలో 30 మార్కుల సిలబస్ ఉందిగా మీకు. సో 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, 10 వస్తే రావచ్చు కదా. అందులో 30 మార్కులకి కనీసం ఒక 5-6 క్వశ్చన్స్ అప్డేట్సే వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. సొసైటీ మీరు APPSC వాళ్ళు గట్టిగా చదివితే ఒక 1 వీక్లో అయిపోతుంది. 3 చాప్టర్సే ఈజీ చాప్టర్స్. 1 వీక్ అంటే ఎక్కువ సమయం అవసరం లేదండి సొసైటీకి. సో మన యాప్లో 99 రూపాయలకే సంథింగ్ ఒకసారి కోర్స్ అందుబాటులో ఉంది. ఒకసారి చూడండి, మీకు ఏమన్నా యూజ్ అయితే యూజ్ కావచ్చు. సో నెక్స్ట్ ఎకనామీ అండి. PM కిసాన్ పథకము పొడిగింపు అని చెప్పేసి ఈ PM కిసాన్ని మనము ఎవ్రీ 4 monthsకి డిస్కస్ చేస్తున్నామండి. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టైం. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, బట్ కొన్నిసార్లు మరీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు RBI మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 2 monthsకి వార్తల్లో ఉంటుంది. PM కిసాన్ ఎవ్రీ 4 monthsకి ఉంటుంది. 2000 రూపాయలు ఎవ్రీ 4 monthsకి ఇస్తున్నాడు కదా PM మోడీ ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ మనకి వార్తల్లో వచ్చింది. ఈసారి డబ్బుల రూపంలో రాలేదు, పొడిగింపు రూపంలో వచ్చింది. ఏంటి అంటే 2026-27 వరకే ఉండే కదా, దీన్ని 30-31 వరకు పొడిగించారు. సో ఇటువంటి పొడిగింపు మనకు కొన్నిసార్లు ప్రశ్న వస్తుందండి. సో PM కిసాన్ అంటే 2019లో 24 ఫిబ్రవరిన గోరఖ్పూర్ నుంచి PM మోడీ గారు ప్రారంభించారు. వాస్తవంగా అమలు మాత్రం డిసెంబర్ 1 నుంచి 2018 నుంచి అమల్లోకి వస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ మొత్తం డబ్బులు కేంద్రమే ఇస్తుంది. అర్హత ఏంటి అంటే ఫార్మర్ ఫ్యామిలీ అయి ఉండాలి. అంటే గుంట భూమిని సరిపోతుంది. సో వాళ్ళు ఫార్మర్ ఫ్యామిలీ అయి ఉండాలి. ఎనీ లిమిట్స్ రైతు యొక్క భూమి మీద అంటే దెర్ ఈజ్ నో లిమిట్స్. స్టార్టింగ్లో 2 హెక్టార్స్ ఉండే 5 ఎకరాలు అని చెప్పేసి, ఇప్పుడు లేదు. 2019 జూన్ 1 నుంచి ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్. అన్ఫార్చునేట్లీ ద ఫేమస్ ఎకనామీ ఫ్యాకల్టీస్ కూడా ఇంతవరకు దీన్ని అప్డేట్ చేసుకుంటలేదు. 2019 నుంచే ఇది వాస్తవంగా ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా అందరికీ అందుబాటులో వచ్చింది. 3 సమాన వాయిదాలు 2000, 2000, 2000 కుటుంబానికి ఇస్తారండి, ప్రతి ఒక్కరికి ఇవ్వరు. ఎవరు గుర్తిస్తారు లబ్ధిదారులు అంటే స్టేట్ ఆర్ యూటీ గుర్తిస్తుంది. సో October 5 PM కిసాన్ ఉత్సవ్ దివాస్గా PM మోడీ గారు ప్రకటించి ఉన్నారు. మనం జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ కూడా. సో ఇది సరిపోతుంది. దీనికి కొంత అనర్హత కూడా ఉంటుంది. అది మనము ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది, మళ్ళీ అవసరం లేదు. ఇది కూడా అండి మానిటరీ పాలసీ కమిటీ జూన్లో వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది, ఫిబ్రవరిలో వచ్చింది, మళ్ళీ ఆగస్టులో వచ్చింది, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది, మళ్ళీ డిసెంబర్లో వస్తుంది. ఎవ్రీ 2 monthsకి వస్తుందండి. కాబట్టి మళ్ళీ ఇక్కడ వివరణ అవసరం లేదు. వాట్ ఈస్ ద రెపో రేటు, రివర్స్ రెపో రేటు, SDF, MSF, బ్యాంక్ రేట్, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. సరే, మీకు మళ్ళీ కావాలి అంటే హనీజీఎస్ అకాడమీలో ప్లేలిస్ట్లో కరెంట్ ఎకనామీ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఒకసారి చూసుకోండి. దీని గురించి 1 గంట పైగా క్లాస్ ఉంటుంది బేసిక్స్ మీద. ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇది చూడండి వచ్చి.
సో అంటే పాలసీ స్టాండ్స్ చూస్తే ఇట్ ఈస్ ద న్యూట్రల్ స్టాండ్స్ అని చెప్పేసి, అంటే తటస్థ విధానాన్ని ఫాలో అవుతుంది. అంటే ఇది ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ పాలసీకి ఫాలో అవుతుంది. అంటే తటస్థ అంటే ఏంటి, రెపో రేట్ని స్థిరంగా ఉంచవచ్చు, ఇట్ ఈస్ కరెక్టు, లేకుంటే డిక్రీజ్ చేయవచ్చు, తగ్గించవచ్చు, ఇట్ ఈస్ కరెక్టు, పెంచవచ్చు, ఇంక్రీజ్ చేయవచ్చు, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఈ మూడు కరెక్టే. న్యూట్రల్ పాలసీ అంటే రెపో రేట్ని నెక్స్ట్ వచ్చే పాలసీలో తగ్గించవచ్చు, పెంచవచ్చు, స్థిరంగా ఉంచవచ్చు, మూడు కరెక్టే. న్యూట్రల్ మీన్స్ తటస్థమని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. రెపో రేట్ 5.25 ఉంది, ఇట్ ఈస్ అన్చేంజ్డ్ అని చెప్పేసి పిలుస్తాం. రెపో రేట్కి అనుగుణంగా మిగతా అన్నీ మారుతాయి. ఎస్డిఎఫ్ ఏమో 5.00, వై బికాస్ -0.25 అంటే 25 బేస్ పాయింట్స్ తక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ బ్యాంక్ రేట్ ఏమో ఎంఎస్ఎఫ్ ఏమో ఒక 25 బేస్ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి 5.50కి మారిపోయింది. జీడిపి 6.6 ఉండే లాస్ట్ సమీక్ష అప్పుడు 6.7కి మార్చిండ్లు. ఇన్ఫ్లేషన్ 5.1 ఉండే లాస్ట్ సమీక్ష అప్పుడు లాస్ట్ 2 months బ్యాకు ఎప్పుడు జూన్లో, ఇప్పుడు 5.0కి మార్చిండ్లు. 6.7, 5.0 అని చెప్పేసి రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇటీవల జరిగిన ఆగస్టు మాసము ద్వైమాసిక సమీక్ష లోపల ఇన్ఫ్లేషన్ ఎంత అని చెప్పేసి ఇస్తేయవచ్చు. నెక్స్ట్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క లైసెన్స్ జారీ ప్రక్రియని ఆర్బీఐ మరొకసారి పునఃప్రారంభించింది. అంటే ఇప్పుడు ఏవైతే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఉన్నాయో, సహకార రుణ సంఘాలు ఏవైనా ఉన్నాయో అవి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లైసెన్స్ తీసుకోవచ్చు త్రూ ది ఆర్బీఐ. ఓకేనా? సో ఆర్బీఐ నుంచి తీసుకోవచ్చు లైసెన్స్ అనేది. తిరిగి స్టార్ట్ చేసిన దశాబ్దాలు 2 దశాబ్దాల తర్వాత కొత్తగా వస్తుంది కాబట్టి ఈ అంశం మీ అప్డేట్స్ లోపల రాసుకోవాలన్నా అంటే రాసుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఎకనమీ అప్డేట్స్ ఫర్ యూ, గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్. ఇది ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్కి ఏ విధంగా పనికిరాదు, ఈ ఒక్క ఆర్టికల్ పనికిరాదు. ఓకేనా? సో ఎట్లా అంటే ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ విధానము అంటే దీన్ని ఏమంటామంటే ఇప్పుడు మనం ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఎగ్జామ్స్కి సర్టెన్ పీరియడ్ ఉంటుంది, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని చెప్పేసి. ఆన్ ట్యాప్ అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ఇంకా కుళ్ళా తెరిసే పెడతాం, మీరు సంవత్సరం పొడవునా అప్లై చేసుకోవచ్చు అని అర్థం వస్తుంది. ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ పాలసీ అంటే నో టైం లిమిట్, ఈ నుంచి ఇక అట్లా కాదు, మొత్తం సంవత్సరం పొడవునా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి ఎవరు అర్హత అని చెప్పేసి కంపల్సరీ వీటిని గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా మనకి 4 అర్హతలు ఉన్నాయండి. సో 4 కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 2. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంటే తాపక ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నారు, అంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా ఇది ఫేమస్. మీ బ్యాంకింగ్ పాఠము 100% యాడ్ చేస్తారు సిలబస్ లోపల, 100% యాడ్ చేస్తారు. రైట్. ఏంటి ఇక్కడ కనీసం 10 ఏళ్ల పాటు ఈ సహకార సంఘంగా ఉంటూ రుణాలు అందిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్, ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా ఉండాలి. ఓకేనా? 10 ఏళ్ల పాటు కార్యకలాపాలు చేస్తూ ఉండాలి అప్లై చేసుకోవాలి అంటే. ఒకటి అయిపోయింది. సో మూలధనం అనేది, క్యాపిటల్ ఫండ్ అనేది 10,000 కోట్లు డిపాజిట్ ఉండాలి. నెట్ వర్త్ అనేది 3,000 కోట్లు అని చెప్పేసి. ఇంకోటి ఇది నాకు డౌట్ ఉందండి, ఎందుకంటే ఇది పేపర్లోనేమో 300 కోట్లు అని చెప్పేసి వచ్చింది. సో ఆర్బీఐ నోటిఫికేషన్లో చూస్తే 3,000 కోట్లు అని చెప్పేసి ఉన్నది. సో నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తాను. మోస్ట్లీ 3,000 కోట్లు అని చెప్పేసి తీసుకోండి ఇప్పుడైతే. ఓకేనా? సో నెట్ వర్త్ ఎంత ఉండాలి? 3,000 కోట్లు అని చెప్పేసి ఉండాలి. నేను మీకు అప్డేట్స్ చెప్పేటప్పుడు మరొకసారి దీని గురించి మాట్లాడుతాను కంపల్సరీ. బ్యాంకింగ్ అప్డేట్స్ మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి చెప్తాం కదా. సో ఇటీవల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా మార్పులు వచ్చినాయి. అవి మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో, అవి కూడా మనం బ్యాంకింగ్ పార్టల్లో కవర్ చేస్తాం. అప్డేట్స్ అంటే జనవరి మాసం నుంచి మొదలుపెట్టి జూలై దాకా అట్లా కాదండి, కంప్లీట్గా మనం చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ పాఠం, మన తొలి పాఠం ప్రత్యక్ష పన్ను కాంచి లాస్ట్ పాఠం 1991 రిఫార్మ్స్ వరకు ఏదైతే ఉందో మన సిలబస్లో ఉన్నటువంటి అంశాలకి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ. సరైన సమయంలోనే మీకు నోటిఫికేషన్ అంటే ముందే వస్తుంది. సో నిజంగా మీరు సిలబస్ని పూర్తి చేసుకున్న వాళ్ళైతే, ఎకనమీ, ఎస్ఎన్టీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, మెయిన్స్ ఇది పూర్తి చేసుకున్నట్లయితే మీరు చాలా ముందున్నట్టు పోటీలో. ఓన్లీ మీరు రివిజనే చేస్తారు నోటిఫికేషన్ తర్వాత. సో రిజిస్ట్రేషన్ అనేది ఆ సంఘాలు అనేవి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 2002 కింద నమోదు చేసుకొని ఉండాలి.
దాంతోపాటు రెండు ఒక స్టాండర్డ్స్ రూల్స్ ఉంటాయండి, వాటిని ఫాలో కావాలి. ఒకటేమో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో 12% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ కార్ నిబంధన అంటే ఏంటి అంటే ఆ బ్యాంకు అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఒకవేళ రిస్క్ అసెట్స్ అనేవి ఎవరన్నా లోన్ తీసుకొని కట్టకపోయినా ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెప్పడమే క్రార్ యొక్క ఉద్దేశం అండి. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, 12% ఆర్ ఎక్కువ ఉండాలి. అందుకే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి మన క్యాపిటల్తో పోలిస్తే ఎంత ఉన్నాయి చెప్పడమే. అంటే ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేది ఒకవేళ హ్యాండ్ ఇచ్చినా ఇది బలంగా నిలబడాలి అంటే ఇది 12 కంటే ఎక్కువ అని చెప్పేసి ఉండాలి. నెట్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 3% లేదా అంతకంటే తక్కువే ఇది తక్కువ ఉండాలి, ఇదేమో ఎక్కువ ఉండాలని చెప్పేసి పిలుస్తాం. సో డౌట్ ఏంటి అంటే యూఎస్బీలకి బ్యాంకింగ్ చట్టం పనిచేస్తుందా అంటే 1966 నుంచే పనిచేస్తుంది. కొన్ని పుస్తకాల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల నియంత్రణ ఆర్బీఐ చేయదని చెప్పేసి ఉంటుంది, బట్ అది శుద్ధమైన తప్పు అండి. 1966 నుంచే చేస్తుంది. ఓకేనా? అరే చేస్తుంది కాబట్టి ఇప్పుడు లైసెన్స్ కోసం నిబంధనలు జారీ చేసింది ఆర్బీఐ. చేయకుంటే ఎందుకు స్టేట్ గవర్నమెంట్ చేసుకోరాదా? సో నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్ అండి. ఇట్ ఈస్ ఆల్సో అప్డేట్. మీకు ప్రైవేట్ స్పేస్ సెక్టర్ అనే పాఠం ఉంది కదా, అందులో అప్డేట్ చేసుకోండి. పవర్ బ్యాంక్ 50 అని చెప్పేసి నేను చార్ట్ చెప్పిన పవర్ బ్యాంక్ 50 అంటే ఏంటో అడిగినా అది రిప్లై ఇచ్చింది తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. టేక్ మీ టు స్పేస్ అని చెప్పేసి హైదరాబాద్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ రూపొందించింది. సో ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే మైక్రోశాట్ లేదా క్యూబ్శాట్ స్మాల్ శాటిలైట్స్కి కరెంట్ని ఉత్పత్తి చేస్తుంది మనకి. ఇది భారతదేశంలో ఫ్లైట్ హెరిటేజ్ హోదా సంపాదించిన తొలి స్వదేశీ ఉపగ్రహ బ్యాటరీ అని చెప్పేసి పిలుస్తాం. టేక్ మీ టు స్పేస్ అని చెప్పేసి రూపొందించింది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి, చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుందో పవర్ బ్యాంక్ 50 అంటే వేరే ఆన్సర్ ఇస్తుంది. ఫ్లైట్ హెరిటేజ్ అంటే ఏంటంటే అంతరిక్ష వాతావరణంలో యూజింగ్కి అనుగుణ ఉన్న బ్యాటరీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్కై రూట్ సంస్థ మొన్న విక్రమ్ 1 రాకెట్ని మిషన్ ఆగమన్ అని చెప్పేసి ప్రయోగించింది. అందులో ఒక కంపెనీ పేరు మీకు కాస్మో సర్వ్ స్పేస్ అని చెప్పేసి, దాని యొక్క పెలోడ్ పేరు ఎంబ్రేస్. ఈ ఎంబ్రేస్ అనేది ఏంటి అంటే ఈ స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తుంది. శిథిలాలు ఉంటాయి అంతరిక్షం లోపల, వాటిని క్లీన్ చేస్తుంది, అబ్జర్వేషన్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి పవర్ బ్యాంక్ 50ని రూపొందించారట. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ దృష్ట్యా అంటే ఒకటేమో పవర్ బ్యాంక్ 50 ఇట్ ఈస్ డెవలప్డ్ బై టేక్ మీ టు స్పేస్ హైదరాబాదు కంపెనీ. ఇది ఫ్లైట్ హెరిటేజ్ స్టేటస్ పొందిన తొలి భారతీయ ఉపగ్రహ బ్యాటరీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎక్కడ ఉపయోగించారు అంటే విక్రమ్ 1 రాకెట్లో కాస్మో సర్వ్ స్పేస్ యొక్క పెలోడ్ అనేటువంటి ఎంబ్రెస్లో. ఎంబ్రెస్ ఏంటి అంటే స్పేస్ డెబ్రిస్ రిమూవల్ కోసం పనిచేస్తున్న ఒక చిన్నపాటి ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. డిఫెన్స్ అండి. రోటర్ క్లాప్ 3 అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసిన ప్రత్యేక డ్రోన్ నిరోధక విన్యాసం. దీన్ని రాజస్థాన్లో ఉన్న ఫోక్రాన్ హోస్ట్ చేయడం జరిగింది. అగ్ని 4 మిసైల్ ఒడిషాలో ఉన్న చాందీపూర్ ఐటీఆర్ నుంచి డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించింది. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం అగ్ని 4 గురించి. సో అగ్ని 4 అగ్ని 3 కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ అగ్ని 3ఏ ఎక్కువ బరువైంది అగ్ని 4 కంటే. స్టేజ్ వచ్చేసి మొత్తం 2 దశలు ఉంటాయి, గణింధనం కలిగి ఉంటుంది. అగ్ని 1 ఒకటి అండి. అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 అనేవి 2 దశలు. అగ్ని 5 వచ్చేసి 3 దశల్లో ఉంటుంది. అన్నిట్లలో కూడా మనకి గణేంద్రం అని చెప్పేసి పిలుస్తాం. 1000 కేజీ పెలోడ్ని ఇది మోసుకెళ్తుంది. సాంప్రదాయబద్ధమైన ఆయుధాలు అణ్వాయుధాలు మోసుకెళ్తుంది. అగ్ని 4 ఏమో 4000 కిలోమీటర్ పరిధి వరకు ఉంటే అగ్ని 3 ఏమో 5000 వరకు ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. అగ్ని 1 2 3 4 5 ఇమేజెస్ కొట్టండి, అన్ని కలిపి ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని చూడండి. అగ్ని 3 దొడ్డు ఉంటుంది అగ్ని 4 కంటే. ఓకేనా? అగ్ని 4 పరిధి 4000 km కరెక్టే, కానీ అగ్ని 3 అనేది 5000 కంటే ఎక్కువ ఉంటుంది. మరి 5000 వరకు ఉంటుంది. 5000 కంటే ఎక్కువ ఉంటే మనం తప్పు ఇవ్వదులా. సో 5500కి మించింది అనుకో, దాన్ని మనం ICBMగా పిలుస్తాం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్ని 5 అని చెప్పేసి పిలుస్తాం. సో అగ్ని 4 ఏంటి మీకు ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ IBM అని చెప్పేసి పిలుస్తాం.
IRBM అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, అర్థమవుతుంది. సో నెక్స్ట్ భావన కాంత అని చెప్పేసి మరొకసారి వార్తల్లో ఉన్నదండి. ఈమె ఎందుకు వార్తల్లో వచ్చింది? ఒక కోర్స్ ఉంటుంది, ఆ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళ ఫైటర్ పైలట్. ఫైటర్ కంబ్యాట్ లీడర్ అనే కోర్స్ ఉంటుంది. ఈ కోర్సుని ఎక్కడ పూర్తి చేసింది? గ్వాలియర్లో ఉన్న టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబ్యాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లోపల పూర్తి చేసింది. సో ఈమె ఫస్ట్ 3 ఉమెన్ ఫైటర్ పైలట్లో ఈమె ఒకరు. ఈమె రికార్డ్ ఏంటి అంటే ఈ ఫైటర్ కంబ్యాట్ లీడర్ కోర్స్ని తక్కువ మంది పూర్తి చేస్తారు, అందులో మహిళ కూడా తక్కువ మంది ఉంటారు. ఈమె వన్ అండ్ ఓన్లీ లేడీ కాబట్టి సో రక్షణ రంగం లోపల గాజు గోడలు బద్దలు కొట్టుకొని వెళ్ళి రికార్డు సృష్టించింది. కాబట్టి కంపల్సరీ మహిళల కేటగిరీలో ఇది రాసుకోవాల్సిందే. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అంటే స్పేస్ డిఫెన్స్ కాకుండా మిగతా అంశాలు అనేవి చూస్తే సౌత్ ఇండియా లోపల ఫస్ట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మనము విశాఖపట్నంలో ఉన్న తర్లువాడ లోపల ఓపెన్ చేసుకున్నాము. ఏపీ వాళ్ళు ఈ తర్లువాడ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ప్రశ్న వస్తుంది. టీజీపీఎస్ వాళ్ళు విశాఖ అని చెప్పేసి సరిపోతుంది. ఇండియాలో ఇది సౌత్ ఇండియా అండి. ఇండియాలో ఫస్ట్ చూస్తే మీకు సనంద్ అనే ప్రాంతం లోపల ఇట్ ఈస్ ద గుజరాత్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మైక్రాన్ సంస్థ రూపొందించింది. అదే విశాఖపట్నం లోపల చూస్తే ASIP టెక్నాలజీ సంస్థ రూపొందించింది. దీనికి టెక్నాలజీ పార్ట్నర్షిప్గా దక్షిణ కొరియా సంస్థ AP Act Co అని చెప్పేసి పనిచేస్తుంది. AP Act Co ఇట్ ఈస్ అ టెక్నికల్ పార్ట్నర్షిప్ ఓన్లీ డెవలప్డ్ బై ASIP అని చెప్పేసి పిలుస్తాం. ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి దీన్ని. కరెంట్ అఫైర్స్లో గ్రూప్ 2లో కూడా వస్తే రావచ్చు. ఇప్పుడు SNT మీ మెయిన్స్లో ఉన్నప్పటికీ కరెంట్ అఫైర్స్లో ప్రశ్నలు వస్తాయండి. సో అనుజ్ఞానం అని చెప్పేసి ఉన్నది, ఇది న్యూక్లియర్ పాఠం కిందకి వస్తుంది, మెయిన్స్లో ఉంది. క్వశ్చన్ ప్రిలిమ్స్లో రాదా అండి? వస్తుంది, కరెంట్ అఫైర్స్లో వస్తుంది, కంపల్సరీ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఇది వినండి. రైట్, ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, ఫైన్. మీకు నోటిఫికేషన్ మోస్ట్లీ 27 ఇయర్లోనే వస్తుంది. ఓకే, సో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేది వేరే ఉంది, పాలిటీ ఎకనామీ అనేవి వేరే సబ్జెక్టులుగా ఉన్నాయి, ఒకేసారి ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. ఏపీ వాళ్ళది అట్లా కాదండి. సో మీకు కరెంట్ అఫైర్స్లో 30 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఉన్నాయి. అదే సో మెయిన్స్ చూస్తే మీకు హిస్టరీ ఉన్నది కదా పేపర్ 1లో, అది పెద్ద అవసరం లేదు. సో పాలిటీ ఉన్నది. పేపర్ 2లో ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎంత అదృష్టం అండి, లిమిటెడ్ సిలబస్సే ఉంది. సో 75 మార్కులు, 75 ఇవి 75. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమంటున్నాను నేనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ నెంబర్ అనేది 37 + 1కి మారింది. ఓకేనా. ఇప్పుడు ఏంటిది ఇది? టీజీపీఎస్సీ వాళ్ళకు పేపర్ 1లో వచ్చినా పేపర్ 2లో వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు, ఒకేసారి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి, ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు కాబట్టి. ఏబీపీఎస్సీ వాళ్ళు ఇది ఎక్కడ చదవాలంటే ఇక్కడ చదవాలి కరెంట్ అఫైర్స్లో, అండ్ ఇక్కడ చదవాలి పాలిటీలో అప్డేట్స్ లోపల. అర్థమైంది కదా ఇప్పుడు? సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఈ 6 months 9 months 10 months అని చెప్పేసి అవన్నీ వస్తాయి. మెయిన్స్లో మాత్రం కరెంట్ అఫైర్స్లో ఉన్న అన్ని అంశాలు రావు. మళ్ళీ మీ సిలబస్లో ఆ అంశం ఉంటేనే దానికి అప్డేట్ వస్తేనే వస్తుంది. ఓకేనా. మీ సిలబస్లో అది ఉండాలి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో కొన్ని దేశాలు విన్యాసాలు పాల్గొంటాయి కొన్నిసార్లు, ఆ విన్యాసాలు మనకి మెయిన్స్లో డిఫెన్స్లో రావు, ఇక్కడ వస్తాయి. అదే అగ్ని-4 మిసైల్ని ప్రయోగించినాం అనుకో, కరెంట్ అఫైర్స్లో వస్తుంది అండ్ మెయిన్స్లో కూడా వస్తుంది. సో అది మహారాష్ట్ర మత మార్పిడి చట్టం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో వస్తుంది, ఇక్కడ కూడా ఆర్టికల్ 25లో వస్తుంది. అంటే నేను మెయిన్స్లో అన్ని ఆర్టికల్స్ రావు, పాలిటీ మీ సిలబస్లో ఉన్న అంశాలకు మాత్రమే అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ లిమిటెడ్గా ఉంటాయి, ఇక్కడ చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఓకేనా. రైట్. ఆగస్టులో SNT పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో. ఎకనామీ పూర్తి చేయండి సెప్టెంబర్లో. మీరు మంచి సక్సెస్ రేటు కలిగి ఉంటారా అంటే ఎస్ అని చెప్పాలి, అంటే మిగతా చదవాలి. సో ఇక్కడ వరకు అయిందండి మనకి. ఓకే రైట్. ఇట్ ఈస్ అనుజ్ఞానం అని చెప్పేసి పిలుస్తాం.
ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంటే స్టూడెంట్స్కి అకాడమిక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం వెరీ ఫస్ట్ టైం. ఇస్రో మీకు ఉన్నాయి, యువిక అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడేమో అనుజ్ఞాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఐఐటి హైదరాబాద్తో పాటు క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ఇండియా అని చెప్పేసి రెండు కలిపి ఇస్తున్నాయి. ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా ప్రోగ్రామ్ ఇన్ న్యూక్లియర్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. 3 months ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ వాళ్ళు, ఉద్యోగ నిపుణులు అందరూ వెళ్ళి అప్లై చేసుకొని ట్రైనింగ్లో 3 months పాటు రెసిడెన్షియల్గా ఉండి హాజరు కావచ్చు. అండ్ అనుజ్ఞాన్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇండస్ట్రీ అకాడమియా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ న్యూక్లియర్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఏదో ఫన్నీ క్వశ్చన్ ఏంటి అంటే అరివగం అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ది నాలెడ్జ్ అని చెప్పేసి తమిళ్లో అర్థం వస్తుంది. దేశంలో తొలి ఏఐ సిటీగా తమిళనాడు ప్రకటించుకున్నది. ఓకేనా? సో ఇజ్ ఇట్ ఫస్ట్ అంటే నో అండి. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ ప్రకటించుకున్నది, అరివిగం ఇప్పుడు చేసుకుంది, అమరావతి అంటే మళ్ళీ క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ అని చెప్పి స్టార్ట్ చేసుకుంది. మరి దీనిలో ఏది ఫస్ట్ ఏఐ సిటీ అంటే ఇవన్నీ ఆయా రాష్ట్రాలు ప్రకటించుకున్నాయి, కానీ అధికారిక గుర్తింపు అంటూ ఏది లేదు. ఇండియాలో నేషనల్ లెవెల్లో ఏ సంస్థ లేదండి ఫస్ట్ ఏఐసిటీ అని చెప్పేసి. సో అది అంటే ఏదైనా రాష్ట్రము ఆయా రాష్ట్రం లోపల ఒక సిటీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పుకుంటున్నాయి గర్వంగా, కానీ దెర్ ఈజ్ నో సర్టిఫైడ్ ఏఐసిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? ఇది స్కిప్ చేయవచ్చు. ఎందుకు రాసినామంటే ఇది చెప్పడానికి రాసిన నేను. దేశంలో తొలి ఏఐసిటీ అని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చింది, నేను తప్పు. అది అరివేగం కాదు, హైదరాబాద్ అంతకుముందే ఉన్నది కదా. సో చండీపూర వైరస్ మనం డిస్కస్ చేసిన మహారాష్ట్రలో ఫస్ట్ టైం వచ్చిందని చెప్పేసి, మరొకసారి పేపర్లో ఎందుకు వచ్చిందంటే ఇది గుజరాత్కి రాజస్థాన్కి పాకిందేట, అందుకు వచ్చింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా దీని మీద నియామకం చేసినాం, అది చండీపూర వైరస్ కాదని చెప్పేసి నిగ్గు తేల్చుమని. సో ఇది 1965లో మహారాష్ట్రలో చండీపూర విలేజ్లో గుర్తించారు కాబట్టి ఆ పేరు వచ్చింది. శాండ్ ఫ్లై ఈగలు దీన్ని ఎక్కువ వ్యాప్తి చేస్తాయి, దోమలు కూడా వ్యాప్తి చేస్తాయి అనుకోండి. స్వదేశీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ని సో మనము ఆవిష్కరించినాం. ఎవరు అంటే పందుల మన కోసం కాదు, సో పందుల రక్షణ కోసం అని చెప్పేసి తొలి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఐసీఏఆర్ యొక్క అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ అని చెప్పేసి భోపాల్లో ఉంటుంది, అది దీన్ని ఆవిష్కరించింది. సో ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నడ్డా కాదు, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు వైరస్లో ఈ వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటేమో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. రెండవది ఇప్పుడు ఉన్నది కూడా ఇదే వ్యాక్సిన్. రెండవదేమో కిల్డ్ లేదా ఇన్యాక్టివ్ అని చెప్పేసి పిలుస్తాం. మూడవది సబ్ యూనిట్ అని చెప్పేసి పిలుస్తాం. నాలుగవది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కావచ్చు, లేకుంటే డిఎన్ఏ వ్యాక్సిన్ కావచ్చు. ఓకేనా? సో లైవ్ అంటే అది జీవించి ఉంది బట్ బలహీనం చేసినాం. మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే వ్యాక్సిన్ని రెప్లికేట్ అవుతుంది, దాన్ని పోలిన వాటిని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు, అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు, వాళ్ళకి తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, వాళ్ళకి ఇది ఎక్కిస్తే వాళ్ళకి ఈ వ్యాధి వస్తే రావచ్చు. నెక్స్ట్ కిల్డ్ వ్యాక్సిన్ అండి, అంటే మనం చంపివేస్తుంది దాన్ని కంప్లీట్గా. హీటింగ్ కానీ లేదా రేడియేషన్ ఉపయోగించి కెమికల్స్, ఫార్మాల్డిహైడ్ లాంటి కెమికల్స్ ఉపయోగించి దీన్ని మనం తయారు చేస్తాం. సో ఇది మంచిది, బట్ సమ్ దెర్ ఈజ్ ఏ నీడ్ టు బూస్టర్ డోస్ అని చెప్పేసి పిలుస్తాం. సబ్ యూనిట్ అంటే జీవి మొత్తం కాకుండా కొంత భాగం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ తీసుకుంటాము. దీంట్లో ఇంకోటి కంజుగేట్ అని చెప్పేసి మరొక రకమైన వ్యాక్సిన్ టైప్. కంజుగేట్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ పాలిసాకరైడ్స్ని ఆ ప్రోటీన్కి యాడ్ చేస్తాం మనం, అటువంటి దాన్ని కంజుగేట్గా పిలుస్తాం మనం. చక్కెరలు యాడ్ చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏలు ఏంటంటే ఇవి వైరస్ని మనం ఇంజెక్ట్ చేయం, జెనెటిక్ మెటీరియల్ని ఇంజెక్ట్ చేస్తాం. ఆ జెనెటిక్ మెటీరియల్ ఏం ఇస్తుందంటే ఓన్లీ నేను వచ్చిన బాడీ నువ్వు వైరస్ని ఉత్పత్తి చేయమని చెప్పేసి నీ సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది అంతే. ఈ 4 types లోపల ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది లైవ్ అని చెప్పేసి పిలుస్తాం. సో డోస్ వచ్చేసి 1 ఈజ్ ఎనఫ్. 14 days అయిపోయాక మళ్ళీ బూస్టర్ డోస్ కూడా ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టు. ఒక్క నిమిషం అండి.
సో అనలాగ్ పన్నీర్ మీద మహారాష్ట్ర అనేది నిషేధం విధించింది. సో ఇది జనరల్లీ ఎగ్జామ్లో అవసరం లేదు, చెప్పలేం. ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఆహార పదార్థాల్లో కల్తీ వచ్చినప్పుడు నిషేధం విధిస్తే ఆ రాష్ట్రాల పేర్లు అడుగుతుంది. సో కాబట్టి ఈ రాష్ట్రాలను మైండ్లో పెట్టుకోండి. ఒకటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇది రాసేలోపు గుజరాత్ కూడా నిషేధం అండి. సో 3 రాష్ట్రాలు మైండ్లో పెట్టుకోండి. ఆగస్టు 1 to 8 కదా, ఆగస్ట్ 2, 3 ఎప్పుడేమో ఇది మహారాష్ట్ర, మొన్ననేమో గుజరాత్. సో మీకు పన్నీర్ అసలు ఎట్లా తయారు చేస్తామంటే మీకు ఐడియా ఉంటుంది. సో పాలని మనం వేడి చేస్తాము, అందులో నిమ్మకాయ కానీ సిట్రిక్ ఆమ్లం కానీ పోస్తే అది పాలు విరిగిపోతాయి. విరిగిపోయాక మీరు సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని వడపోస్తే పేగుతోని ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ వాటరే మనం బయట కొనుక్కునే కండరాలు ఎక్కువగా పెంచుతాయని చెప్పేసి ఒక మిత్ ఉంటుంది కదా మీకు, దాన్ని వే ప్రోటీన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ వాటర్ మనం బయట పారవస్తాం, ఒరిజినల్ది పనికొచ్చేది. మిగిలిన దాన్ని ఒక పేగులో కట్టి మీద రోకుల బండ పెడితే ఒక 3-4 hours ఆగితే అది గడ్డ లెక్క దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ పన్నీర్. అనలాగ్ పన్నీర్ అని చెప్పేసి అంటే దీనిలో దేర్ ఇస్ నో మిల్క్. మిల్క్ అక్కడ ఏమి ఉండదు, పామ్ ఆయిల్ ఉంటుంది, స్టార్చ్ పదార్థం ఉంటుంది, పాలపొడి ఉంటుంది. ఖతం హో గయా తుమ్కో. నెక్స్ట్ పర్యావరణ అంశాలండి ఎక్కువ ఉన్నాయి ఈ 1 to 8లో. గ్లా లేక్ అని చెప్పేసి ఇండియాలో 101వ రామ్సార్ సైటు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇంతవరకు మీకు ఒక 4 రాష్ట్రాలు ఉండే, ఇప్పుడు 4 నుంచి 3 తగ్గిపోయింది. అంటే రామ్సార్ సైట్స్ లేని రాష్ట్రాలని ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది ఎక్కడ ఉంది అంటే మీకు కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ లోపల ఉంది. ఇట్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదంతా మనకు ఎప్పుడు చెప్పేది అండి. రామ్సార్ ఒప్పందం 1971-75లో అమల్లోకి వస్తే ఇండియా 1982లో సంతకం పెడుతుంది. ఎక్కువ ఉన్నాయి యూకే, మెక్సికో అండ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో 101 అని చెప్పేసి ఉన్నది. 27 స్టేట్స్ అండ్ యూటీ అని చెప్పేసి 25 రాష్ట్రాలు, 2 యూటీస్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అని చెప్పేసి పిలుస్తాం. నాగాల్యాండ్, తెలంగాణ, మేఘాలయ లోపల దేర్ ఇస్ నో రామ్సార్ సైట్స్. ఒకసారి మీరు చాట్ జీపీటీ కొట్టండి, ఇది 28 వస్తుంది, 26+2 అని వస్తుంది. మీరు సెర్చ్ చేయండి. సో వాడు ఏం చేస్తారంటే ఈ 25 అయిపోయాక 26ది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పెడతాడు. ఫస్ట్ ఉంటుంది, లాస్ట్కి ఉంటుంది. సో పేపర్లో వచ్చింది కాబట్టి చాట్ జీపీటీ ఏం ఇస్తుందండి, ఏదో సోర్స్ వాడుకొని మనకు సమాచారాన్ని అందిస్తుంది. ఆ సోర్సే తప్పు ఉంటే చాట్ జీపీటీ కెన్ మిస్టేక్. ఓకేనా? సో 27 స్టేట్స్ అండ్ యూటీ, 28 కాదు ఇప్పటికి, 25+2 అని చెప్పేసి పిలుస్తాం. 3 రాష్ట్రాలు మాత్రమే మనకి లేవు. తెలంగాణలో లేదు, ఏపీలో ఉంది. ఏపీలో ఉన్న సరస్సు పేరేంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇట్ ఈస్ ద రామ్సార్ సైటు. ఫస్ట్ ఏంటి ఇండియాలో చిలక సరస్సు అండ్ కియలాడియో అని చెప్పేసి ఫ్రమ్ రాజస్థాన్. లార్జెస్ట్ సుందర్బన్, చిన్నదేమో రేణుకా సరస్సు. అత్యధికం తమిళనాడు, సెకండ్ వచ్చేసి యూపీ. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అండి, సరస్సు మీద సో ఇన్ఫ్యాక్ట్ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి. ఓకేనా? దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ పేరు. సంజయ్ కుమార్ కమిటీ పదవీకాలం మరొక ఏడాది పెంచారండి. ఇది ఎందుకోసం అంటే ఈ పశ్చిమ కనుమల్లో ఉన్న 6 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఎకో సెన్సిటివ్ జోన్ విషయంలో ఈ కేంద్రం రాష్ట్రాల మధ్య ఒక ప్రతిష్టంభన వచ్చింది. నివారణ కోసం అని చెప్పేసి నియామకం చేసిండ్రు. మరొక 1 year దీన్ని పొడిగించారు. మీకు సంజయ్ కుమార్ కమిటీతో పాటు ఇంకా 2 కమిటీలు ఉంటాయండి ఈ వెస్టర్న్ ఘాట్స్ రక్షణ కోసం అని చెప్పేసి. మాధవ్ గాడ్గిల్ కమిటీ మొన్న మరణించాడు. కస్తూర్ రంగన్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మొత్తం ఏరియా లోపల 64%ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. మొత్తం కాదు, 100 కాదు. చాలామంది 100 అని చెప్పేసి నాకు డౌట్ అడుగుతారు చాలామంది. క్లాస్ చెప్పినప్పుడు ఇది డౌట్ వస్తుంది వాళ్ళకు. కస్తూర్ రంగన్ ఏమో 64 కాదు 37కి కుదించింది. సో ఓకేనా? సో నెక్స్ట్ గోబర్ధన్ అని చెప్పేసి 2018 స్కీమ్ అండి. మళ్ళీ అదే పేరుతోని ఒక మినిస్ట్రీ మార్చి అదే లక్ష్యంతో పనిచేస్తుంది. గోబర్ధన్ మీన్స్ వ్యవసాయ వ్యర్థాలు కావచ్చు, పశువుల వ్యర్థాలు కావచ్చు, చెరుకు వ్యర్థాలు కావచ్చు. సో ఇటువంటి దాన్ని మనము గోబర్ గ్యాస్ తయారు చేస్తాం, కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేస్తాం మనం. 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి స్టార్ట్ చేసింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం స్టార్ట్ చేసింది. దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 మినిస్ట్రీస్. అంటే ఇక్కడ మీకు
2018 స్వచ్ఛ భారత్ మిషన్ కింద అన్నప్పుడు జలశక్తి శాఖ వస్తుంది. కొత్త స్కీమ్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వస్తుంది. మొత్తం కూడా సేమే. సో ఏంటి మీకు ఎందుకోసం అని చెప్పి చూస్తే దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి పెంచాలి, 10 times పెంచాలన్నట. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహించాలన్నట ఈ సెక్టార్ లోపల. ఇంకోటి సర్క్యులర్ బయో ఎకానమీని ప్రోత్సహించాలని చెప్పేసి. సో రెండు ఒకటే అండి, రెండు స్కీమ్స్ ఒకటే. మనం డిస్కస్ చేసినాం దీన్ని ఇక్కడ రెగ్యులర్ కోర్స్ లోపల. గోబర్ధన్ స్కీమ్ డిస్కస్ చేయడం జరిగింది మనం. నెక్స్ట్ కన్జర్వేటివ్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లౌడెడ్ లియోపార్డ్ అని చెప్పేసి ఈ August 4న మనకి ఈ క్లౌడెడ్ లియోపార్డ్ యొక్క డే అండి. ఆ రోజు ఈ స్కీమ్ తీసుకొచ్చినాం. టైగర్ ప్రాజెక్ట్ ఉంది, ఎలిఫెంట్ ఉంది కదా, ఆసియా లైన్ అని చెప్పేసి, టర్టిల్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో దానిలో భాగంగా మనకి ఇంకోటి కొత్తగా వచ్చింది, దట్ ఇస్ కాల్డ్ క్లౌడెడ్ లియోపార్డ్. చిరుత పులి కాదండి, ఇది పిల్లి జాతి. ఇది పిల్లి జాతి మేఘావృతమైనటువంటి శరీరం కలిగి ఉంటుంది కాబట్టి సో అట్లా మనం దీన్ని పిలుస్తున్నాం. ఎక్కడ ఉంటుంది మీకు అంటే నార్త్ ఈస్ట్ రీజన్ ప్రాంతం లోపల ఎక్కువ కనిపిస్తాయండి. అక్కడ 14 ప్రాంతాలని ఫోకస్ చేస్తున్నారు వీరు. దీనికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్ను ఆ స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ అనేది అమలు చేస్తే సహకారం ఇచ్చేదేమో ఇండియా గవర్నమెంట్, దాంతోపాటు UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి UNDP, దాంతోపాటు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి ఫండింగ్ ఇస్తుంది. సో ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ సిలబస్లో కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీకు కొన్ని ఉన్నాయి, టైగరు, లయను, ఎలిఫెంటు, దాని కిందకే ఇది కూడా వస్తుంది. ఇంకేం చేసినంటే వీళ్ళు గవర్నమెంటు ఈ లియోపార్డ్ని మనము ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ స్కీమ్ అని చెప్పేసి ఆ స్కీమ్ కింద ఉన్న స్పీసెస్ రికవరీ ప్రోగ్రాంలో యాడ్ చేసిండ్రు. ఓకేనా, 2 చర్యలు చేసిండ్రు. ఒకటి నార్త్ ఈస్ట్ ప్రాంతం లోపల 14 ప్రాంతాలను గుర్తించిండ్రు రక్షణ కోసం అని చెప్పేసి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ స్కీమ్ కింద దీన్ని స్పీసెస్ రికవరీ ప్రోగ్రాంలో కూడా యాడ్ చేసిండ్రు. సో వాట్ ఈస్ ద క్లౌడెడ్ లియోపార్డ్ అంటే ఇట్ ఈస్ అ పిల్లి. ఇది ఒక పిల్లి, నాట్ పులి. నార్త్ ఈస్ట్లో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. ఎక్కువ మీకు మిజోరం ప్రాంతంలో ఉన్న దంపా టైగర్ రిజర్వ్లో కనిపిస్తుంది. IUCN కేటగిరీలో వలనరబుల్ అని చెప్పేసి ఉన్నది. విలక్షణ అలవాట్లు కలిగి ఉంటాయి, చెట్ల మీద ఎక్కుతుంది, రాత్రిపూట చురుగ్గా ఉంటుంది. ఇదంతా UPSC టైప్ క్వశ్చన్ అండి. ఇట్లా మీకు స్టేట్మెంట్స్ వస్తాయి అన్నట్టు. మేఘాలయ యొక్క రాష్ట్ర జంతువు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అస్సాన్ వెట్లాండ్ సుప్రీంకోర్టు కేసు అండి. ఇది ఏం లేదు, ఇది ఉత్తరాఖండ్ లోపల ఉంటుంది. సో దీని యొక్క రక్షణ కోసం అని చెప్పేసి 10 కిలోమీటర్ల బఫర్ జోన్ని డిక్లేర్ చేసిండ్రు. రేడియస్ మీన్స్ చుట్టూ ఉంటుంది. ఇదేమో అస్సాన్ వెట్లాండ్, దీని చుట్టూ ఒక 10 km వరకు దెర్ ఇస్ నో ఎనీ మైనింగ్. ఇదే తీర్పుని అన్ని రామ్సార్ సైట్స్కి, అన్ని వెట్లాండ్స్కి వర్తింపజేసింది ఇప్పుడు, అందుకు వార్తల్లో ఉంది. సో ఇది అస్సాన్ వెట్లాండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మైనింగ్ కోసము రేడియస్ 10 km చుట్టుపక్కల దెర్ ఇస్ నో ఎనీ మైనింగ్ యాక్టివిటీస్. ఫినిక్స్ స్పీసెస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతు జాతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికవరీ కోసం అని చెప్పేసి ఇట్ ఈస్ ద గ్లోబల్ ఇనిషియేటివ్. ఎంత 100 స్పీసెస్ రికవర్ చేయాలన్నాడు. దీనికి లియోనార్డో డికాప్రియో యొక్క రీవైల్డ్ అనే సంస్థ, దాంతోపాటు ఎర్త్ ఫండ్ అని చెప్పేసి ఈ అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, వీళ్ళ యొక్క సంస్థ అంటే రీవైల్డ్, ఎర్త్ ఫండ్ కలిపి ఈ ఫినిక్స్ స్పీసెస్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాయి. ఓకేనా, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, ప్రశ్న వస్తుంది దీని గురించి. నెక్స్ట్ న్యాచురల్ కలామిటీస్ లిస్ట్ అని చెప్పి సహజ విపత్తుల కేటగిరీ కింద హీట్ వేవ్ను, లైటనింగ్ అని చెప్పేసి మెరుపులు మరియు వడగాలుల్ని చేర్చిండ్రు. ఇంతకుముందు చేర్చలేదు. 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సు మేరకు వడగాలులు, మెరుపుల్ని సహజ విపత్తుల జాబితాలు చేర్చారు. ఇంతకుముందు మీకు ఇవి లేవు, ఇప్పుడైతే మీకు రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మొత్తం 12 ఉండే కదా, 2 వాడితే మొత్తం 14 అయినాయండి. 1 టైం UPSC క్వశ్చన్ అడిగింది కింది వాటిలో న్యాచురల్ క్లైమాటీ ఏంటి అని చెప్పేసి. సైక్లోన్, డ్రాట్, ఎర్త్క్వేక్, ఫ్లడ్, సునామీ, అవలాంచే, క్లౌడ్ బరస్ట్, ల్యాండ్ స్లైడ్, హెయిల్ స్టామ్ అంటే వడగండ్ల వాడ అని చెప్పేసి పిలుస్తాం, ఫైర్, కోల్డ్ వేవ్, పెస్ట్ అటాక్, కీటకాలు అని చెప్పేసి అర్థం వస్తుంది కదా. వీటికి 12కి 2 కొత్తగా వచ్చినాయి, హీట్ వేవ్ అండ్ లైట్నింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మన కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా మీ సిలబస్లో ఉన్నదానికి ఎక్కువ అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో వెరీ ఫేమస్ టాపిక్ కాబట్టి
కంపల్సరీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. హీట్ వేవ్ అంటే అర్థమైంది అంటే ప్లేన్ ఏరియా లోపల జనరల్గా 40 ఉంటుంది, హిల్ ఏరియాలో 30 ఉంటుంది కదా. దీనికంటే ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఒక 4.5 పెరిగింది అనుకోండి 40 కంటే ఎక్కువగా, దాన్ని IMD అనేది ప్రకటిస్తుంది అన్నట్టు. ఎక్కడ అంటే అక్కడ సాధారణం ఎంత ఉంటుంది, ఇప్పుడు 45 ఒక దగ్గర, అప్పుడు 50 కావాలి. ఒక దగ్గర 50 సాధారణము, అప్పుడు 55 కావాలి. సాధారణం కంటే ఒక 5 degrees పెరిగితే దాన్ని హీట్ వేవ్ అని చెప్పేసి పిలుస్తామట IMD ప్రకారం. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ అండి. సో గవర్నమెంట్ పాలసీస్ ఏంటి అంటే ఫస్ట్ది నషా ముక్త్ యువ అని చెప్పేసి ఉన్నది. నషా ముక్త్ యువ అంటే 100 వీక్ ప్రోగ్రామ్, ఎవ్రీ సండే ప్రోగ్రామ్ ఉంటుంది. వాస్తవంగా మాదక ద్రవ్యాలు వాడకుండా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ సండే 100 వారాల పాటు డిక్లేర్ చేస్తాం దీన్ని. సో దీనికి వాస్తవంగా కాశీ డిక్లరేషన్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాం. మాదక ద్రవ్యాల యొక్క నిర్మూలన కోసం 5 years రోడ్ మ్యాప్ ఇందులో వస్తుంది. అందులో భాగంగా 100 వారాల పాటు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ ప్రత్యారోపణ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఈ ఆర్గాన్ డొనేషన్ కోసము ఒక ప్లాట్ఫామ్ అండి. ఇది సముద్ర మంథన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంది అంటే సముద్రం లోపల మనము ఈ ఖనిజాల యొక్క అన్వేషణ అని చెప్పేసి, లేదా సహజ వాయువు యొక్క అన్వేషణ. మంథన్ మీన్స్ మదించడం. మనము క్యాబినెట్ ఆమోదించింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కంప్లీట్ సెంట్రల్ చూసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ తిమ్సా అనేది 13,000 మంది ఉమెన్స్ ఒకేసారి డ్యాన్స్ చేసిండ్రు, అందుకు వార్తల్లో ఉంది అరకులోయ లోపల. నెక్స్ట్ ఈ బ్రిక్స్ మనము 26 yearలో సబ్మిట్ చేస్తాం కదా. అయితే దానిలో బాగా కొన్ని రీజనల్స్ మినిస్ట్రీ వైజ్ కొన్ని అప్డేట్స్ వచ్చినాయండి. సో ఇవంతా మన లాస్ట్ మంత్ ఇది. దీనిలో ఎక్కడి నుంచి మనం యాడ్ చేస్తామంటే ఇక్కడ నుంచి యాడ్ చేసినాం మళ్ళీ. ఇవే అండి, ఇవి ఆగస్టులో జరిగినటువంటి ప్రాంతీయ బ్రిక్స్ సమ్మిట్స్. చండీగఢ్ ఆరోగ్య మంత్రులది. సో చండీ యాగం చేస్తే ఆరోగ్యం వచ్చింది, అట్లా గుర్తుపెట్టుకోండి. లక్నో స్టాటిస్టిక్స్, ఎంత లక్ ఉన్న గణాంకాల విషయంలో మనకి మెరుగుపడతలేం మనం. భోపాల్ సాంస్కృతిక మంత్రులు, అది పెద్ద కోడ్ ఇక్కడ ఏమొస్తలేదు. జైపూర్ వాణిజ్య మంత్రులు, ఇండస్ట్రీ అండ్ కామర్స్ అని చెప్పేసి. సో జైపూర్ పూర్ కాదు, ఇక్కడ వాణిజ్యం ఎక్కువ ఉంది, ఇండస్ట్రీ కూడా ఎక్కువ ఉంది, అట్లా చదువుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బ్రిక్స్ యొక్క సమ్మిట్స్ అండి. మనము బ్రిక్స్ 26 yearలో మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని మినిస్ట్రీస్ కండక్ట్ చేస్తే ప్రాంతీయ సమావేశాలు. ఇది ఎగ్జామ్లో మ్యాచింగ్ పర్పస్ వస్తే రావచ్చండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. జైపూర్, భోపాల్, లక్నో, చండీగఢ్, హైదరాబాద్, నాగపూర్, కొచ్చి, గురుగ్రాము, బెంగళూరు, ఇండోరు, ఆగ్రా, దెర్ ఇస్ నో ఢిల్లీ. అంటే నేను చెప్పిన సమ్మిట్స్ కాకుండా వేరే సమ్మిట్ వస్తే ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకేనా. నెక్స్ట్ ఆగస్టు 15 ఇండియా డే అని చెప్పేసి మసాచుసెట్స్ రాష్ట్రము, అందులో ఉన్న నగరం ఒకటి బోస్టన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం, ఇది నగరం అండి. మక్కా ఒప్పందం అంటే 3 రాష్ట్రాల మధ్య రక్షణ ఒప్పందం అండి, 3 దేశాల మధ్య. పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా. మీకు నాటో దేశాల్లో ఆర్టికల్ నెంబర్ 5 ఉంటుంది కదా, 1 for all, all for one అని చెప్పేసి. అట్లనే ఇది కూడా త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏ ఒక్క కంట్రీ మీద దాడి చేస్తే మొత్తం 3 రెస్పాండ్ కావడం జరుగుతుంది. అమ్మ నాయన. నెక్స్ట్ మనకి చాలా ఆర్టికల్స్ ఉన్నాయండి, బట్ స్కిప్ చేయవద్దు. మనం విలువైన ఆగస్టు మంత్లో ఉన్నాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. APPS గ్రూప్ 2 వాళ్ళకి 4 మాసాలు, SI వాళ్ళకి 4 మాసాలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కొంచెం బ్యాక్ పెయిన్ మనకి సాల్వ్ అయినాక నిలబడి క్లాస్ చెప్తాం బోర్డు మీద. సో నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. కామన్వెల్త్ గేమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది.